టోటల్గా అయితే శ్రీశైలం అయితే రీచ్ అయిపోయాను. ఇక్కడ స్నానం చేయడానికి పాతాళ గంగా అని ఉంటుంది, అంటే అక్కడ ఊరు కాదు, ఇక్కడ ముంగట ఉంటుందంట, లోపలికి దిగాలంట. స్ట్రైట్ వెళ్తే పాతాళ గంగ వస్తుంది, మనం గూగుల్లో సెర్చ్ చేసినా వస్తుంది, ప్లస్ ఎవరైనా అడిగినా చెప్తారు. ఇక్కడైతే స్ట్రైట్ వెళ్ళాలి. ఇదే పాతాళ గంగ, కాకపోతే పైనుంచి కిందికి 760 మెట్లు ఉన్నాయి. 760 మెట్లు అయితే కింద దిగాలి మనం స్నానం చేయడానికి. ఎన్ని మెట్లు అయితే నేను దిగా అనుకుంటే పైన అయితే ఆటోలు ఉంటాయి. ఆటోలు ఏంటంటే కిందికి తీసుకొస్తాయి పాతాళ గంగ దగ్గరికి. అయితే ఆ గంగ నుంచి పైనకి ఎక్కే మెట్లు, అంటే దిగేది ఇక్కడ నుంచే, ఎక్కేది కూడా ఇక్కడ నుంచే. కాకపోతే దిగేటప్పుడు ఏమనిపించలేదు, ఎక్కేటప్పుడు అయితే చుక్కలు అయితే ఏర్పడుతున్నాయి. టోటల్ అయితే స్నానం అయిపోయింది, టెంపుల్ దగ్గరికి వచ్చిన, అక్కడ దర్శనం చేసుకొని చూపిస్తా. దర్శనం చేసుకోవడానికి టెంపుల్స్ అన్నీ చూపిస్తా. టెంపుల్ అయితే బయట నుంచి అయితే ఇలా ఉంటుంది, లోపలికి వెళ్ళడానికి ఎలా ఉంటుందో నాకు తెలీదు, కాకపోతే బయటకు వచ్చినాక చెప్తా లోపల ఎలా ఉంటుంది అనేది. 9కి అయితే టెంపుల్ లోపలికి అయితే వెళ్ళాను, కాకపోతే అక్కడ టైమింగ్ అయితే 12:30కి అయితే లోపలికి పంపిస్తా అన్నారు. ఓకే, లోపల ఉండేది ఏం చేసేది లేదు కదా అని బయటకు వచ్చి వేరే టెంపుల్స్ అనేవి చూద్దామని చెప్పేసి బయటకు వచ్చిన. ఇప్పుడైతే సిద్ధరామేశ్వర కొలను దగ్గరికి అయితే వెళ్దామని అనుకుంటున్నాం. టెంపుల్కి లెఫ్ట్ సైడ్లో అయితే ఉంటుంది ఈ టెంపుల్ అయితే, కాకపోతే మనం గూగుల్లో సెర్చ్ చేసినా వస్తుంది, గూగుల్లో సెర్చ్ చేసుకొని రండి చూపిస్తుంది. లోపలికి వస్తే రైట్ సైడ్లో అయితే స్టెప్స్ ఉంటాయి, స్టెప్స్ అయితే దిగి లోపలికి అయితే వెళ్ళాలి, చూపిస్తాం. ముంగడికి దిగడం ఎలా ఉందో చూసారా, కానీ చాలా జాగ్రత్తగా దిగాలి. ఆల్రెడీ కింద వేరే వాళ్ళు ఉన్నారు, చాలా అంటే చాలా జాగ్రత్తగా దిగాలి. ఎందుకంటే స్లిప్ అయినా కానీ డైరెక్ట్ మనం ల్యాండ్ అయ్యేది గ్రౌండ్ ఫ్లోర్లో, ఎందుకంటే దెల్లుకుంటూ వెళ్తాం. అందుకే సపోర్ట్ తీసుకొని పట్టుకుంటూ వెళ్తే జర బెటర్. మనమైతే స్టెప్స్ దగ్గర కొద్ది దూరం రాగానే ఇక్కడ కృష్ణ టెంపుల్ అయితే ఉంటుంది, అలాగే నాగ దేవత విగ్రహాలు అయితే ఉంటాయి. అండ్ వాటర్ ఫ్లో చూసారా ఎంత బాగుంది, క్రేజీ. మొత్తం కింద గ్రీనరీ, ఎంత బాగుంది, సో బ్యూటిఫుల్, సో ఎలిగేట్ లుకింగ్ ఎట్ వావ్. శ్రీ సిద్ధరామేశ్వర కొలనం అంటే ఇదే, చూసారా పైన వాటర్ ఫ్లో ఎలా ఉంది. ఆ స్టెప్స్ ఎక్కి మొత్తం కిందికి వస్తే వాటర్ ఫ్లో ఉంటుంది, రండి చూడండి. వాటర్ ఫ్లో ముంగటనైతే ఇలా ఉంటుంది, వ్యూ అయితే చాలా బాగుంటుంది. మీరైతే లైవ్గా వచ్చి ఎక్స్పీరియన్స్ చేస్తే చాలా బాగుంటుంది. హలో గాయ్స్, టోటల్ అయితే శ్రీశైలం టెంపుల్ ఎప్పుడు తెలుసా 12కి లోపలికి అయినాము, 12కి లోపలికి మళ్ళీ ఇప్పుడు వచ్చినాం బయటికి. ఇప్పుడు టైం ఎంత అవుతుంది, 4:30 4 బాగా అవుతుంది. ఇప్పుడైతే వచ్చినాం. నిజంగా అసలు ఇంత వెయిటింగ్ అసలు ఇప్పుడు కూడా నేను చేయలేను, ఫస్ట్ టైం శివుని గురించి చేసిన. మనము శ్రీశైలంకి వెళ్ళే దారిలో అయితే సాక్షి గణపతి అయితే ఉంటుంది, అది పోయేటప్పుడు దర్శనం చేసుకోలేను. చాలామంది ఏంటంటే వచ్చేటప్పుడు దర్శనం చేసుకుంటారు, వాడు దర్శనం చేసుకొని ఇక్కడికి వచ్చి మన పేరు గోత్రం అని చెప్తే ఆడ గణపతి అయితే నోట్ చేసుకుంటుందంట. సాక్షి గణపతి లోపల అయితే ఇలా ఉంటుంది టెంపుల్ అయితే. ఇక్కడ లెఫ్ట్ సైడ్ అయితే చాలామంది లైన్ అయితే కట్టారు, ఇంకా బయట ఉన్నారు మంది చాలానే ఉన్నారు. ఓకే, మా దర్శనం అయితే అయిపోయింది. యాక్చువల్లీ ఇప్పుడు వచ్చేది పాలధార పంచదార టెంపుల్. మనకు యాక్చువల్లీ పోయేటప్పుడు అన్ని టెంపుల్స్ టచ్ అవుతాయి, కాకపోతే మనము డైరెక్ట్ శ్రీశైలం దర్శనం చేసుకొని వచ్చినప్పుడు టెంపుల్ దర్శనం చేసుకోవాలి. చాలామంది అట్నే చేసుకుంటారు, అందుకే చెప్తున్నాం. చూపిస్తాం ముంగట అయితే. ఇది పాలధార పంచదార లొకేషన్. ఇటు నుంచి అటు కిందికి వెళ్తే పాలధార పంచదార ఉంటుంది, ఇక కిందికి అయితే దిగాలి. ఎంత దూరమో తెలీదు, దిగుతూనే ఉండాలి. అటు లోపలికి అయితే దిగాలి. పాలధార పంచదార లోపల ఏమో తెలీదు, కాకపోతే చూడాలి. ఎందుకంటే కష్టపడి అన్నీ చూసుకుంటూ పోతే చాలా బెస్ట్ కదా. పాలధార పంచదార టెంపుల్ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ పాలధార పంచదార, లెఫ్ట్ సైడ్లో పాలధార, రైట్ సైడ్లో పంచదార. ఇక్కడ మనమైతే టేస్ట్ అయితే వేయలేదు, చాలామంది టేస్ట్ చేస్తారు కానీ నేనైతే టేస్ట్ చేయలేను. ఓకే, ఇంకా కింద ఏముంటుందో అనుకున్నాక పైన అయితే ఇలా ఉంటుంది, దిగేదైతే స్టెప్స్ అలా ఉంటాయి. కింద అయితే అక్కడ క్లోజ్ చేసేసారు, ఇక కిందకైతే మనం పోయే ఆప్షన్ లేదు. మా ఓన్లీ ఇక్కడనే చూడాలి అండ్ వెళ్ళిపోవాలంతే. శ్రీశైలంలో అయితే మనం చూడాల్సిన టెంపుల్స్ ఇవన్నీ టెంపుల్స్ అయితే చూడాలి. కాకపోతే నేనైతే ఇందులో ఒక 3-4 టెంపుల్స్ అయితే చూశాను, ఎందుకంటే మాకు శివన్ టెంపుల్ లోపలనే 4 hours వెయిట్ చేయించారు, అందుకని మేము చూడలేకపోయాము. మీరైతే మిస్ కాకండి, చూడండి టెంపుల్స్ అన్నీ. టోటల్గా అయితే శ్రీశైలంలోనే అనుకున్న టెంపుల్స్ అయితే తిరిగిన అండ్ టోటల్ అయితే అయిపోయింది. ఇప్పుడు డైరెక్ట్ నాన్ స్టాప్ హైదరాబాద్ కొట్టాలి. అండ్ నాన్ స్టాప్ అంటే మధ్య రెస్ట్ తీసుకుంటూ కొట్టాలి.
ఇంకా పిచ్చి ఆకలి అవుతుంది. ఇంకా పొద్దున్న చూడు ఏం నేను తినాలి. శ్రీశైలం దర్శనం అయిపోగానే అబ్బా చాలా రయ్య అనిపించింది. ఇదే బైక్ నేను మీద ఎంత తిరుగుతున్నా బైక్. ఇప్పుడైతే 200 కిలోమీటర్లు అంటే మామూలు. నైట్ మొత్తం నాకు నిద్ర లేనందుకైతే కళ్ళు మొత్తం ఎర్ర అయిపోయినాయి. ఓకే పర్లేదు, ముందు అయితే ఇంకేమైనా లొకేషన్ కనబడితే అయితే చూపిస్తా. ఓకేనా? ఇంకోటి ఏంటంటే మనకు అక్కడ టెంపుల్ దగ్గర సత్రం కూడా ఉంటుంది. అంటే అన్నం పెట్టే సత్రం ఉంటుంది. అన్నదానం ఉంటుంది కదా, అట్లా సత్రం కూడా ఉంటుంది. అక్కడైతే మనం భోజనం కూడా వేయచ్చు. ఆ టైమింగ్ వచ్చి 12కి ఏమో స్టార్ట్ అవుతుంది. 12 నుంచి మధ్యాహ్నం దాకా 3 దాకా ఉంటుండొచ్చు. మధ్యాహ్నం నుంచి అంత ఐడియా లేదు, బట్ సత్రం అయితే చాలా అనమాట. మనకు టెంపుల్ దగ్గర అయితే రూమ్స్ కూడా రెంట్కి ఇస్తారు. 700 నుంచి స్టార్ట్ అవుతుంది. 700 నుంచి హైయెస్ట్ ఉంటుంది. ఇక లగ్జరీ కూడా ఉంటుంది అక్కడ రెంట్లు అయితే. రూమ్లో అయితే చాలా ఉన్నాయి. రూమ్లు కూడా సత్రాలు కూడా చాలా ఉన్నాయి. మీరైతే అక్కడ ప్లేస్ కూడా చాలా ఉంది. బయట ఉంటారు, బయట కూడా వండుకోవచ్చు, రెస్ట్ చేసుకోవచ్చు, చాలా ఉన్నాయి. అక్కడ పార్కింగ్ కూడా ఏడుతారు, పార్క్ చేసుకోవచ్చు. వెహికల్ ప్రైవేట్ వెహికల్ అయినా ఏదైనా అక్కడికైనా పార్కింగ్ అయితే ఏమి ఇబ్బంది కూడా ఉండదు. ఓకేనా? కాకపోతే ఆ వెహికల్ మాత్రం చాలా జాగ్రత్త. మన వెహికల్ మనమే కేర్ తీసుకోవాలి. ఎందుకంటే పోతే ఎవరిని అడగలేము, అడిగినా మాకే సంబంధం లేదంటూ అది ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మనం పోయేటప్పుడు దిండి ఊరు నుంచి శ్రీశైలం దాకా ఒక్క పెట్రోల్ బంక్ కూడా ఉండదు. అడవిలో కూడా ఒక్క పెట్రోల్ బంక్ కూడా ఉండదు. మీరైతే ప్రైవేట్ వెహికల్ ఏమన్నా అంటే మన ఓన్ వెహికల్ తీసుకెళ్తే పెట్రోల్ కానీ డీజిల్ కానీ పోయించుకొని వెళ్ళండి. అంటే గట్టిగా పోయించుకోండి. మళ్ళీ ఏమన్నా మధ్యలో అయిపోయిందనుకో మనకి ఇబ్బంది. ఇంకోటి ఏంటంటే మనకు ఒక అడవిలోకి వెళ్ళాక బైక్ కానీ కార్ కానీ మన ట్రబుల్ ఇచ్చిందనుకో అక్కడ మెకానిక్ నంబర్లు అయితే ఉంటాయి. మనకు అడవి లోపల ఇక్కడ చెట్లకు కానీ రౌతులకు కానీ నంబర్ అయితే రాసి ఉంటారు. రాసి చాలా ఉన్నాయి. మీకైతే ఆ హెల్ప్ అవుతుండొచ్చు ఒకవేళ బండి అయిపోతే. శ్రీశైలంకి అయితే ఇంకా వెళ్ళనోళ్ళు అంటే బైక్ మీద వెళ్ళండి. బైక్ రైడర్స్ అయితే ఉంటారు కదా, వాళ్ళకైతే ఆ రోడ్ మీద వెళ్తే చాలా మంచి ఫీలింగ్ వస్తుంది. ఆ రోడ్ అయితే చాలా బాగుంది. ప్లస్ లొకేషన్ కూడా చాలా బాగుంటుంది. అడవిలోకి నుంచి వెళ్తే లొకేషన్ మాత్రం చాలా బాగుంటుంది. ఓకేనా? ఇదైతే ఇన్ఫర్మేషన్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఓకేనా? మై ఛానల్ సపోర్ట్ చేయండి. చేసుకోవచ్చు కదా లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఎందుకు అలా ఆలోచిస్తారు?